సర్వశక్తి కలిగిన దేవుడు నీ కృప మహత్కరించు ప్రభువా. నీ సన్నిధిలో మేము ప్రార్థించుచుండగా దైవా, మా ప్రార్థన ఆలకించువాడా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దైవా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అయా ఇదిగో నా తండ్రి, వరాల మాసములో మేము ఉండగా ప్రభువా, నీ వరములతో మమ్మల్ని నింపండి అయ్యా. నీ సన్నిధిలో ప్రభువా కనిపెట్టే వారముగా, నీ సన్నిధిలో నిన్ను ధ్యానించే ధ్యానపరులముగా ఉండటానికి సహాయము దయచేయమని అడుగుచున్నాం. ఆనాడు మోషే గారితో ప్రభువా ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు నీవే కనుక దేవా నీకు స్తోత్రములు ప్రభువా. ఎబ్బో రేవు దగ్గర నా తండ్రి యాకోబు గారితో పోరాడిన దేవుడు నీవే కనుక అయా ఇదిగో తెల్లవారుదులంట యేసయ్యా నీ ముఖము చూచుచు నా తండ్రి యాకోబు గారు పెనుగులాడినట్లుగా మేము చూస్తున్నాము తండ్రి. ఆ పెనుగులాట సన్నిధిలో ఉన్న దేవా నీకు వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయా ఇదిగో నా తండ్రి ఈ ఆదివారమున ప్రభువా నీ సన్నిధిలో మేము చేరి ఉండగా నీ ఆత్మాభిషేకముతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం దేవా నీకు స్తోత్రములు. దయగలిగిన దేవా నీకు వందనములు. అయా అనునిత్యము నా తండ్రి సన్నిధి అనుచు నా తండ్రి నీ సన్నిధిలో పెంపారే కృపను మాకు దయచేయమని అడుగుచున్నా. అయా ఇదిగో నీ దాసుని పక్షము నిలబడబోచుండగా ప్రభువా. అయా ఇదిగో పొదలో ఉన్న అగ్నిని ప్రభువా ఎలాగ మోషే గారు చూసి ఉన్నారో ప్రభువా అటు అగ్ని మా మధ్యలోనికి దించి వేసిన ప్రభువా. అయా ఇదిగో నీ ఆత్మాభిషేకము చేత మమ్మల్ని నింపమని అడుగుచున్నా. రక్షకానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. ప్రాణప్రియుడు అయిన యేసయ్యా నీకు వందనములు. అయా ఇదిగో నీ మాటలు మేము గైకొనొచ్చు మా హృదయంలో భద్రపరుచుకునే కృపను మాకు దయచేయమని నిరంతర స్తోత్రార్హుడు అయిన యేసయ్యా నీకు స్తోత్రములు. అనునిత్యము నా తండ్రి నీ వాక్యమును ధ్యానించే కృపను మాకు దయచేయండి అయ్యా. అయా ఇదిగో నీ మాటలు మా హృదయంలో ముద్రించుకొని భద్రపరుచుకొని నీ రాగడకు తయారు కాగలే కృపను దయచేయమని త్వరగా రానున్న మా ప్రాణప్రియుడు అయిన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినాను. చాలండి. దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే ఇక్కడ నయోమిని గురించి మనం చూస్తూ ఉన్నాం. నయోమి మొదట తన జీవితము మధురముగా ఉన్నది, కానీ తన మధురమైన జీవితాన్ని ఆమె ఎక్కడ పాడు చేసుకుందయ్యా అంటే, చెప్పండి, ఎక్కడ పాడు చేసుకుందామే తన మధురమైన జీవితాన్ని? మోయాబు దేశం వెళ్ళి పాడు చేసుకుంది. ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా, దైవ సన్నిధిలో ఉన్నవారికి దేవుని కాపుదల ఉండుద్ది. దేవుని వాక్యమందు భయపడు వారికి ఆయన వాగ్దానాల యొక్క శక్తిని పొందుకొని ఆశీర్వదించబడతారు. ఎవరైతే దేవుని చేత ఆశీర్వదించబడిన వారై ఉన్నారో వారు దైవ సన్నిధులు నిరీక్షణ కలిగి ఆయన రాకడలో లేవనెత్తబడతారు. ఈ 3 విషయాలు వెంటనే ఉంటాయి. ఈ మూటిలో ఏది లేకపోయినా అక్కడ విశ్వాసము కోల్పోయి వారి భక్తి అక్కడ ఆగిపోతుంది. ఇక గమ్యం చేరలేరు. ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తులు గలవారంగా ఉంటామో, దేవుని యొక్క సన్నిధిలో ఉంటామో, అప్పుడు మనము దేవుని యొక్క
కాపుదల్లో ఉంటాం, గుర్తుంచుకోండి. అందుకని మోషే భక్తుడు అంటాడు, నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని కొనిపోవద్దయ్యా అంటాడు. మేము ఇప్పుడు ముందు కదలాలి అంటే నీ సన్నిధి మాతో రావాలి అని మోషే కోరుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఈ మానవ జీవితంలో, ఈ యాత్రలో మానవుడు అనుకున్నట్టుగా వారి జీవితాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. మనం అనుకునేది వేరైతే జరిగేవి వేరుగా ఉంటాయి. అవునండి. కాబట్టి అనుకోనని ఈ జీవిత యాత్రలో అనుకున్నవి జరగాలంటే అది చాలా కష్టం. మన ప్రయాణాలే అనుకోకుండా జరుగుతాయి. అవును, ఇప్పుడు ఏటైనా ఏం చేయాలనేది మనం అనుకుంటాం, కానీ అవి చేయలేం చాలామంది. కాబట్టి మనము గ్రహించాల్సింది ఒక్కటే, దేవుడు మనతో ఉంటే ఏం జరిగిద్దయ్యా అంటే మనం ఏం చేయాలో మనకు చెప్తాడు, మనం చేసే వాటిని దీవిస్తాడు. అది మనం ఏం చేయాలో మనకు చెప్తాడు. చేసిన వాటిని బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఆనాడు ఇజ్రాయేల్ యొక్క ప్రయాణం కూడా అలాగే సాగిపోయింది. అకస్మాత్తుగా విడిపించబడ్డారు. 10వ తెగులు చేత ఫరో పంపిస్తాడనే నమ్మకం ఎంతమందికి ఉందో తెలియదు, కానీ దేవుడు కళాఖండికి చెప్పాడు ఏమని, ఈ తెగుల ద్వారా ప్రతి వాని గృహంలో వారి తమ జ్యేష్ఠ కుమారుని కోల్పోతారు, అప్పుడు ఫరో మిమ్మల్ని బయటికి పంపించేస్తాడు. మోషే వెళ్ళానప్పుడు ప్రజని బిడ్డరా, దేవుని మాట నెరవేరింది. అక్కడ ఆయన ఏదైతే చెప్తాడో ఆ ప్రకారంగా జరిగించుకుంటూ పోతాడు. ఈ విషయం మనం గ్రహించాలి. మన జీవితాల్లోనైనా సరే, ఎవరి జీవితాల్లో అయినా సరే, దేవుడు చెప్పింది జరిగిద్ది అంతే. దేవుడు చెప్పంది జరగంది ఎవరి జీవితాల్లో అయ్యా అంటే దేవునికి దూరంగా ఉన్న వారి జీవితాల్లో ప్రియమైన బిడ్డలారా దేవుని చిత్తం ఉండదు. దేవుని చిత్తం ఎవరి జీవితాల్లో ఉండిద్ది అయ్యా అంటే దేవుడు సెలవిస్తూ ఉంటాడు. ఆయన సన్నిధిలో కనిపెడుతున్న వారిని గురించి దేవుడు ఒక మాట అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, వాక్యం విని ఆ ప్రకారంగా గైకోను మీరు కాదా అంటాడు. అంటే ఏంటి, దైవ సన్నిధిలో కనిపెట్టిన వారికి దేవుడు ఏం చేస్తాడంటే తన చిత్తాన్ని తెలియజేస్తాడు, వాక్యాన్ని ఇస్తాడు. యేసుప్రభువు వారు స్పష్టంగా చెప్తున్నాడు, వాక్యాన్ని గైకోనండి, వాక్యానికి లోపడండి, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో వారే నా రక్త సంబంధులని యేసుక్రీస్తు ప్రభువారు తేడతెల్లగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువారి యొక్క రక్త సంబంధులు ఎవరో చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు రక్త సంబంధులు ఎవరమ్మా? వాక్యము విని ఆ ప్రకారంగా నడుచుకునేవారు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది వాక్యమును వింటారు కానీ మర్చిపోతారు. ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఎంతమంది చదవగలిగిన వారు వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నారు చెప్పండి? ఎంతమంది మరలా తమ ఖాళీ సమయాల్లో వాక్యాన్ని వినగలుగుతూ ఉన్నారు? ఏంటంటే వాక్యము దేవుని యొక్క శక్తి అయి ఉన్నది, వాక్యము జీవమై ఉన్నది. ఎవరైతే వాక్యం చదువుతారో తెలియకుండానే వాక్యంలో ఉన్న శక్తి వారిని ఆకర్షించింది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, కీర్తనగాడు అంటాడు, నీ వాక్యము వెల్లడి ఒకటితోడనే నాకు వెలుగు కలిగెను. అంతేకాదు, నీ వాక్యం నా పాదములకు దీపమై ఉన్నది. దేవుని చేత యవనస్తులు తమ నడతను శుద్ధీకరించుకుందరు అని వాక్యం సెలవిస్తుందంటే వాక్యము ద్వారానే. దేని చేతంట? వాక్యము ద్వారానే. కాబట్టి మనిషి సహజంగా వాక్యాన్ని చాలామంది చాలా పరిస్థితులు నమ్మలేరు. ఏంటి ఆ పరిస్థితులు అంటే వారికి ఉన్న శ్రమలను బట్టు, ఇబ్బందులను బట్టు, సమస్యలను బట్టు, జరిగిన అవమానాలను బట్టు, వేయబడిన నిందలను బట్టు మనిషి వాక్యాన్ని నమ్మలేరు. ఎందుకంటే దేవుడు ఉంటే నాకెందుకు ఇన్ని నష్టాలు, ఇన్ని కష్టాలు కలుగుతాయి? దేవుడు ఉంటే నాకెందుకు ఇన్ని శ్రమలు? దేవుడు ఉంటే నాకెందుకు ఇన్ని అవమానాలు అని ప్రియమైన బిడ్డలారా, మనిషి ఏం చేస్తాడంటే తన శ్రమలను దృష్టిలో పెట్టుకొని దేవునికి దూరంగా ఉండేవారిగా ఉంటారు.
దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించరు. కాబట్టి వాక్యంలో ఉన్నటువంటి జీవమును, వాక్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని చాలామంది పొందలేకపోతున్నారు. ఈ దినాల్లో చాలామంది పొందలేకపోతున్నారు. ఆనాడు దైవ సన్నిధిలో కలిపెట్టుకున్నటువంటి మోషేకు దేవుడు ఏమిచ్చాడమ్మా? ఏమిచ్చాడు? ఆజ్ఞలు గల పలకలను ఇచ్చాడు. దేవుని ఆజ్ఞలను ఇచ్చాడు. దైవ సన్నిధిలో కనిపెట్టుకున్న మోషేకు దేవుడు వరాలీలా, ఆశీర్వాదాన్ని ఇవ్వలా, లేదా నువ్వు చేతితే అద్భుతాలు జరుగుతాయి మోషే అని చెప్పలా. అవేమీ చేయలేదు. కానీ మోషేకు దేవుని హృదయంలో ఉన్నటువంటి మాటలను, ఆజ్ఞలు రాసి పలక మీద, ఆ పలకలను మోషేకి దేవుడు ఇచ్చాడు. ఈ ప్రకారంగా జీవించండి, మీరు ఆశీర్వదించబడతారు, నా సన్నిధి మీకు తోడుగా వచ్చింది, మీరు చేయ పనులంటే మీరు దీవించబడతారు అని మోషేకు దేవుడు ఏం చేశాడంటే తన ఆజ్ఞలు ఇచ్చాడు. అదేవిధంగా కొత్త నిబంధనలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, తన వాక్యాన్ని చెడమిచ్చాడు. ఎవరైతే ఈ వాక్యాన్ని విశ్వసిస్తారో, ఎవరైతే ఈ వాక్యాన్ని గైకొంటారో, ఎవరైతే ఈ వాక్య ప్రకారము నడుచుకుంటారో వారే నా తల్లియు నా సహోదరులు అని ప్రభువారు అంటాడు. కాబట్టి వాక్యమును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వాక్యమును ధ్యానించినట్లయితే, వాక్యము విన్నట్లయితే మనిషి జీవితంలో సగం ఆశీర్వాదాలు అక్కడే పొందుతాడండి. ఎస్, సగం ఆశీర్వాదాలు అక్కడే పొందుతాడు. నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైంది అనుకోండి, నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైతే ఆయన నీ శత్రువులు ఏం చేస్తాడు? మిత్రులుగా మార్చేస్తాడు అంట. కాబట్టి మనం గ్రహించాల్సింది ఒకటి, దైవ సన్నిధిలో మొదట మనం కూర్చునే వారంగా ఉండాలి. రెండవది, ఆయన దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని మనకి తెలియజేస్తాడు. మూడవది, ఆ ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు గొప్పగా ఆశీర్వదించబడతాం, గొప్పగా వర్ధిల్లే వారంగా ఉంటాం. కాబట్టి మన జీవితాల్లో మనం ప్రజలను బిడ్డల కలిగి ఉండవలసినటువంటి సత్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిగి జీవించాలి. చూడండి, కీర్తనల గ్రంథం 111:5 చదువుకుందాం. కీర్తనల గ్రంథం 111:5. 111. తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకము చేసుకునేవాడే ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సహవాసాన్ని, దేవుని యొక్క జనాంగాన్ని నయోమి విడిచిపెట్టిపోయిందో, మోయాబు దేశం అనగా దేవునికి విరుద్ధమైన దేశం వెళ్ళిందో, ఏదో సంపాదించుకుందాం అని ఆశతో వెళ్ళింది. కానీ నయోమికి తెలియని విషయం ఏంటంటే దేవుడు తోడుగా ఉంటే దీవెన ఉంటుంది, దేవుడు తోడుగా ఉంటే క్షేమం ఉంటుంది, దేవుడు తోడుగా ఉంటే వారు చేసే పనులు అభివృద్ధి పొందుతారన్న విషయం నయోమి తెలుసుకోలేకపోయింది. ఆమె ఏమనుకుందంటే, నేను కష్టపడుతున్నాం కనుక మా ఇంటిల్లి బాది, మా ఆయన కష్టపడుతున్నాడు, నేను కష్టపడుతున్నాను, నా బిడ్డలు కష్టపడుతున్నారు కాబట్టి మేము సంపాదించుకోగలుగుతున్నాం. అంతేగాని ఈ బెత్లెహేములో ఉండటం వల్ల దేవుడు మాకేది ఇస్తున్నాడని కాదు అని అనుకోబట్టే కదండి బెత్లెహేమును విడిచిపెట్టిపోయింది నయోమి. దేవుని యొక్క సంఘం విలువ, దేవుని యొక్క సహవాసం విలువ, దేవుని యొక్క వాక్యం విలువ, ప్రార్థన జీవితం విలువ ఈ దినాల్లో మనుషులు తెలుసుకోలేకపోతున్నారు. అదే దేవుని బాధ. నయోమి ఏ విధంగా అయితే తెలుసుకోలేకపోయిందో, ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క వాక్యం, ప్రార్థన జీవితం పట్ల విలువ తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకోక వారి ఇష్టానుసారంగా ప్రజలు పిల్లరా దేవుని యందు భయము లేని వారై వారి కష్టమే వారి దేవుడు అన్నట్టు, వారి ప్రవర్తనే వారి దేవుడు అన్నట్టు ఈ రోజుల్లో చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారండి. ఎస్, దేవునికి దూరం అయిపోతున్నారు. ఆలోచించండి ప్రజలు బిడ్డరా, నయోమికి అర్థం కాల పాపం. బెత్లెహేములో ఉంటే ఏ పని చేసినా ఆశీర్వదించబడుతుంది, బెత్లెహేములో ఉంటే ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వస్తున్నారు, బెత్లెహేములో ఉంటే ఆ ఇల్లు పచ్చగా ఉంది. కానీ ఎప్పుడైతే బెత్లెహేమును విడిచిపెట్టి పోయిందో అప్పుడు నీకు మోయాబులో తన నివాసం ఏర్పాటు చేసుకుందో, మోయాబు అనగా దేవునికి విరుద్ధమైన దేశం, దేవుని భయం లేదు అక్కడ.
దేవుని భయం లేదు. ఎవరి ఇష్టానుసారం వారిది బ్రతుకు. వారి కష్టానికి ఇచ్చే విలువ దేవునికి ఇవ్వరు. వారి ప్రవర్తనకి ఇచ్చే విలువ దేవునికి ఇవ్వరు. వారి ధనానికి ఇచ్చే విలువ దేవునికి ఇవ్వరు. వారి బంగారానికి ఇచ్చే విలువ దేవునికి ఇవ్వరు. మోయాబు దేశంలో ఈ లోకంలో చాలామంది ఎలా ఉన్నారంటే నిజముగా నయోమి స్థానంలో ఉన్నారండి. గ్రహించలేని స్థానంలో ఉన్నారు. మనం కూడా గ్రహించాలి ప్రియమైన బిడ్డలారా. దేవుని యొక్క సంఘంలో ఉన్న మనం పాడుకున్నాం ఇప్పటిదాకా పాట. ఏం పాట? నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలము నీవు మోసపోదువు. దేవుడు అడుగుతున్నాడు ఆ ప్రశ్న. ఎంతకాలము నాకు వేరుగా ఉండి మీ శ్రమల్లో మగ్గిపోతారు? ఎంతకాలము నాకు వేరుగా ఉండి మీ రోగాల చేత అలవడించిపోతారు? ఎంతకాలము నాకు వేరుగా ఉండి ఆ దారిద్ర్య బ్రతుకును అల్లాడిపోతారు? కాబట్టి ఇకనైనా నా వైపు తిరగండి. చాలామంది పిల్లలు గెహజీ అనుకున్నాడు ఆ డబ్బులోనే తన జీవితం ఉందనుకున్నాడు. ఆకాన్ అనుకున్నాడు ఆ బంగారపు కమ్మిలోనే, ఆ షీనాడు వస్త్రంలోనే తన జీవితం ఉందనుకున్నాడు. ఎవరికి వాళ్ళే ఇలా ప్రియమైన బిడ్డలారా. నయోమి అనుకుంది. ఏమనుకుంది? తన కష్టంలోనే తన జీవితం ఉందనుకుంది. కానీ వారి జీవితాలు ఎక్కడున్నాయి చెప్పండి? నయోమి జీవితం ఎక్కడుందమ్మా? బెత్లెహేములో. ఎక్కడ? బెత్లెహేములో. ఆకాను జీవితం దేవుడు చెప్పిన మాటలో ఉంది. ఆ యెరికో పట్టణంలో మీరు ఏమీ ముట్టుకోకూడదు. ఆకాను కాదు, అందరికీ దేవుడు సెలవిచ్చాడు. ఆ యెరికో పట్టణంలో ఒకవేళ బంగారము ఉన్నా వెండి ఉన్నా అది నా సన్నిధికి తేవాలని దేవుడు చెప్పాడు. అది శపించబడింది కాబట్టి మీ ఇళ్లలో ఉంటే మీరు శపించబడతారు. కాబట్టి నా సన్నిధికి తేండి. ఏది ఆయన్నేమీ చేయలేదు. అపవిత్రమైనది ఆయన సన్నిధి తెస్తే పవిత్రమైపోద్ది అంతే. దేవుడు చెప్పాడు బంగారం కానీ వెండి కానీ యెరికోలో ఏది దొరికితే అది నా సన్నిధికి తేండి అని చెప్తే యాకాను ఏం చేస్తారంటే ప్రియమైన బిడ్డలారా, యెహోషువకు తెలియకుండా, ఎవరికి తెలియకుండా, దేవుని మాట లెక్క చేయకుండా ఆ షీనారు వస్త్రం బంగారం కమ్మిని తీసుకొని వెళ్ళి తన గుడారం మధ్యలో పాతి పెడతాడు. ఎక్కడ పాతి పెడతాడు? గుడారం మధ్యలో. యాకాను గుడారంలో ఏముందంటే ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు దొంగ సొమ్ము ఉన్నది, శపితమైనటువంటి ధనం ఉన్నది. కాబట్టి యాకాను ఏం చేస్తానంటే ఇది ఎవరికి తెలియదులే, నా మట్టుకు నాకే తెలుసులే, ఎవరు చూడలేదులే అని అనుకున్నాడు. కానీ దేవుని చేత నడిపించబడుతున్నామని నమ్మలేకపోయాడు. దేవుడు దర్శిస్తున్నాడని నమ్మలేకపోయాడు. చెప్పి ప్రతి ఒక్కరికి గొప్ప విజయాన్ని ఇస్తున్నాడు అన్న సంగతి ఆకాను చూస్తూ కూడా దేవుని యందు భయభక్తులు నిలపలేకపోయాడు. కాబట్టి మనం ఎలా ఉన్నాం? ఒక పక్క పరిస్థితులు చూస్తున్నాం, భయంకరంగా వాతావరణాలు, సునామీలు. ఏమండి, నాకు తెలిసి చిన్న విషయం ఏంటంటే ఆకాశంలో రాత్రిపూట చొక్కాలు చూసి దగ్గర 2-3 నెలలు అవుతున్నాయి. మీకు ఎన్ని నెలలు అవుతుంది తెలియట్లా. ఆకాశంలో చొక్కలు చూసి 2-3 నెలలు అవుతుంది. అంటే వాతావరణం భయంకరంగా మారిపోయింది. ఏది ఎండాకాలం తెలియట్లా, అంతా వర్షం. ఒక పక్క జపాన్లో రష్యాలో భయంకర సునామీలు, ఇంకా అనేకమైన తెగుళ్ళు, మనుషులు ప్రాణాపాయంతో అల్లాడిపోతూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో నీకున్న ఆశ ఏంటి? ఏమమ్మా నీకున్న ఆశ ఏంటి? కాలం పోకడ మనం చూస్తున్నాం, యేసయ్య రాకడ సమీపిస్తుందని అర్థం చేసుకుంటున్నాం. కానీ మనకున్న ఆశ ఏంటి? ఆకానులాగా దేవునితో కొనసాగిపోకుండా వెనక్కి తిరిగి దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా, దేవుని మాటకు విరుద్ధంగా ఏదైనా పోగేసుకుని ఇంట్లో కూర్చుందాం, ప్రశాంతంగా ఉందాం, దేవుడు ఎందుకు, ప్రార్థన ఎందుకు, వాక్యం ఎందుకు అని కూర్చుంటే ప్రతిని బిళ్ళారు జాగ్రత్త. ఏ సమయం ఎలా ఉంటుందో తెలియట్లా, కాబట్టి ఎవరు క్షేమంగా ఉంటారంటే బెత్లెహేములో ఉన్నంత వరకు
నయోమి క్షేమంగా ఉన్నది, వారి భర్త క్షేమంగా ఉన్నారు, వారి బిడ్డలు క్షేమంగా ఉన్నారు, వారు చేసే పనులు అభివృద్ధి కలుగుతుంది, వారు ఆశీర్వదించబడుతున్నారు. ఆశీర్వదించబడిన జనాంగంగా దేవుడు వారిని మార్చి పారేశాడు. ఎప్పుడంటే వారు బెత్లెహేములో ఉన్నప్పుడు. ఈ రోజుల్లో ఎవరైతే దైవ సన్నిధిలో ఉంటారో, ఎవరైతే వాక్యానుసారంగా దేవుని యొక్క వాక్యం పట్ల దృష్టి కలిగి ఉంటారో, వాక్యం పట్ల ఇష్టము కలిగి ఉంటారో, వారు క్షేమంగా ఉంటారండి. వారు క్షేమంగా ఉంటారు. వాక్యం మనకి ఎంతైనా ఉండొచ్చు అండి, మనకి ఎంతైనా ఉండొచ్చు, ఎంత సొమ్మైనా ఉండొచ్చు, ఎంత బంగారమైనా ఉండొచ్చు, ఎంత బలవంతులైనా కావచ్చు, ఎంత జ్ఞానం కలిగిన, ఎంత గొప్పవారైనా కావచ్చు. కానీ వాటన్నిటికీ మంచి మనం దేన్ని ఇష్టపడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ఇష్టపడాలి. అవునా కదా? పాడుకుంటాం కదండి, వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. అంటే వెండి బంగారాల కంటే మిన్నయైనది యేసు ప్రేమ. అంటే మరి యేసుని మనం ధ్యానించగలుగుతున్నామా? ఆయన మనసుని తెలుసుకోగలుగుతున్నామా? ఎలా అంటే వాక్యం ద్వారా. ఎలా? వాక్యము ద్వారా. కాబట్టి దేవుని ప్రేమ ఏంటో తెలుసుకోవాలంటే మనం వాక్యమును చదవాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువు కళాఖండికి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆయన దగ్గర కనిపెట్టుకున్న వాళ్ళ దగ్గర, యేసు ప్రభు వారి దగ్గర కనిపెట్టుకున్నారు. చాలామంది కూర్చొని ఉన్నారు, ఆయన మాటల వరకు కనిపెట్టుకుంటున్నావు అన్నారు. కనిపెట్టుకున్న వారి కొరకు కనిపెడుతున్న వారితో దేవుడు ప్రభువారు ఏమంటున్నాడు? వాక్యమును చదవండి, వాక్యాన్ని ధ్యానించండి. ఎందుకంటే ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, వాక్యాన్ని ప్రేమిస్తారో వారే నా తల్లి, నా సహోదరులు. కాబట్టి వాక్యము చాలా శ్రేష్టమైంది. దేవుని మాటలో నిలిచి ఉంటే ఆకాను క్షేమంగా ఉండేవాడు, వారి పిల్లలు కూడా క్షేమంగా ఉండేవాళ్ళు. బెత్లెహేములో నయోమి ఉంటే క్షేమంగా ఉండేది, పాపం వాళ్ళ పిల్లలు కూడా క్షేమంగా ఉండేవాళ్ళు. కానీ వారికి ఉన్న ఆశలను బట్టి, ఏమండి, వారికి ఉన్న ఆశలను బట్టి వారు ఏం చేశారు? బెత్లెహేమును విడిచిపెట్టి ఏదో పనుల కోసమని మోయాబు దేశంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ దేవుని భయం లేదు, దేవుని సన్నిధి లేదు. ఇక నయోమి జీవితంలో కష్టాలు మొదలవుతున్నాయి. తెచ్చుకున్న సొమ్మంతా ఆవిరైపోతుంది, పనుల అభివృద్ధి లేదు. ఇది చాలదంటూ వారి భర్తకు బాగాలేక ఆయన చనిపోతాడు. సరే, అంతటితో అప్పటికైనా బెత్లెహేము వైపు చూసిందా? దేవుని వైపు చూసిందా? చూడలా. మరలా కొన్నాళ్ళకి వాళ్ళ పెద్ద కుమారుడు బలహీనపడతాడు, ఆయన చనిపోతాడు. అప్పుడైనా చూసిందా దేవుని వైపు అంటే? చూడలా. మరలా కొన్నాళ్ళకి ఏం చేయింది? తన చిన్న కుమారుడు బలహీనపడతాడు, తన చిన్న కుమారుడు చనిపోతాడు. కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది, కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది. బెత్లెహేము నుండి ఎలా వచ్చింది? గొప్ప సొమ్ముతో, గొప్ప ఆశీర్వాదంతో, సంతోషంతో, సమాధానంతో, కుటుంబ సమేతంగా పండగ వాతావరణంతో మోయాబుకు వచ్చారు. కానీ మోయాబుకు వచ్చిన తర్వాత సమాధానం పోయింది, తన భర్తను కోల్పోయింది, ఇద్దరు బిడ్డలను కోల్పోయింది, సొమ్మును కోల్పోయింది. అందుకనే నయోమి ఒక మాట అనిద్ది. ఏం మాట? చదువుదాం, చూడండి. రూతు గ్రంథం చేయండి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చదువుదాం. 1వ అధ్యాయము చదవండి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి వద్ద గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారానుడి, నేను సమృద్ధి గలదానినై వెళితిని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసాను. ఎవరు వెళ్ళమన్నాడు? ఆమెని ఎవరు వెళ్ళమన్నారండి? మోయాబుకి దేవుడు వెళ్ళమన్నాడా?
ఈమంటుంది, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను అని అంటుంది. దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటుంది ఈమె. దేవుడు వెళ్ళమంటే నువ్వు వెళితే నీకు అన్యాయం జరిగితే అది ఆ మాట రైట్, కరెక్టే. కానీ దేవుడు ఏం చెప్పలా, నీకు వెళ్ళమని చెప్పలేదు. కానీ నువ్వేం చేసావు? ఏదో సంపాదించుకున్నా, ఏదో చేద్దామని ప్రజలు బిళ్ళరా మోయాబుకు నీ అంతటా నువ్వే వెళ్ళావు. ఈ రోజుల్లో చాలామంది ఇలాగే ఉన్నారండి. దేవుని యొక్క సన్నిధికి విలువ ఇవ్వట్లా, ప్రార్థనా జీవితానికి విలువ ఇవ్వట్లా, దేవుని యొక్క వాక్య విలువ వారికి తెలియట్లా. వాక్యమే వారి జీవితాలను నిలబెట్టేదని, వాక్యమే వారి యొక్క జీవితాలు గొప్ప వెలుగు నింపేదని, వాక్యమే వారి యొక్క మార్గాలను వెలుగుమయంగా మార్చేదని చాలామంది ప్రజలు బిళ్ళరా విశ్వసించట్లా. కాబట్టి ఈ రోజుల్లో దారి తొలగిపోతున్నారు. కుటుంబాల్లో సమాధానం ఉండలేదు, వారి మనసులో సమాధానం ఉంటల్లా, భార్యాభర్తల మధ్య సమాధానం ఉంటల్లా, పిల్లల మధ్య సమాధానం ఉంటల్లా. కారణం దైవ సన్నిధి ఆ ఇంట్లో లేకపోవటం. దేవునికి విరుద్ధమైనటువంటి ఏదో ఒక చెడు ఆకాను కనుక తన గుడారం మధ్యలో దాచిపెట్టినట్లుగా ఈ రోజుల్లో చాలామంది దేవునికి విరుద్ధమైన పాపం చేసి తమ గుడారాల్లో దాచిపెట్టేవారిగా ఉండి మనశ్శాంతి లేని వారిగా ఉన్నారండి. ఎస్, ఒక అతను స్టీవ్ జాబ్స్, ఆయన పేరు ఏం పేరమ్మా? స్టీవ్ జాబ్స్. కంప్యూటర్ రంగంలో రెండోవాడు మూడోవాడు గొప్ప ధనికుడు. ఆయన కోట్ల ఆస్తి కలిగిన వాడు. ఆస్తి అంతా ఒక చెక్కు మీద రాసుకొని సంతకం పెట్టి ఒక మునీశ్వరుడు ఉన్నాడు. మునీశ్వరుడి దగ్గరకు వచ్చాడు. వచ్చి, అయ్యా ఇదిగో నాకున్న కోట్ల ఆస్తి, ఈ ఆస్తి ఎంత ఆస్తి నాకున్నా నాకు సమాధానం లేదు, సంతోషం లేదు, నా బ్రతుకులో ఆనందమే లేదయ్యా, ఈ ఆస్తి అంతా నాకు కొద్ది మీరే తీసుకోండి అని ఆ మునికి ఇచ్చాడండి. ధ్యానిస్తున్న ఆ మునికి ఇచ్చాడు. అప్పుడు ఆ మునిగారు అడిగాడు, నిజంగా ఈ ఆస్తి మీద నీకు ఆశ లేదా అన్నాడు. లేదయ్యా, ఇదిగో ఈ చెక్కు, నాకున్న డబ్బంతా 1000 కోట్లు ఇదిగో ఈ చెక్కు మీద రాశాను, సంతకం పెట్టాను, మీరే తీసుకోండి అన్నాడు. నిజంగానా? నిజంగా అయ్యా. ఆహా అని ఆ ముని ఏం చేశాడంటే చెప్పబెట్టకుండా ఆ చెక్కుని తీసుకొని పరిగెత్తుంటే ఈ ముని అమ్మటి ఈయన కూడా పరిగెత్తున్నాడు. ఇక పరిగెత్తు ఉంటే ప్రయోజనం బిడ్డారా, ఆ ముని ఎక్కడైతే కూర్చున్నాడో మళ్ళీ అక్కడికి వచ్చి ఎలా అయితే కూర్చున్నాడో అలాగే యథాస్థితి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఈయనకు అర్థం కాలేదంట, ఇదేంట్రా ఇది, చెక్కు తీసుకొని పరిగెత్తాడు, మరలా వచ్చి ఎక్కడే కూర్చున్నాడు, మరలా ధ్యానంలో ఉన్నాడు, ఏంటి అని అడిగాడంట. అయ్యా ఎందుకు అలా పరిగెత్తారు అంటే అప్పుడు అడిగాడంట, నీకు ఈ డబ్బు మీద ఆశ లేదన్నావుగా అన్నాడు. అవును లేదయ్యా, మరి లేకపోతే నా వెంట నువ్వెందుకు పరిగెత్తావు అన్నాడంట. లేకపోతే నేను చెక్కు తీసుకొని పరిగెత్తుతున్నాను కదా, నా వెంట నువ్వెందుకు పరిగెత్తావు అని అడిగాడంట. సమాధానం లేదు ఆయన దగ్గర. చాలామంది ఏదో దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నాం అనుకుంటారు, కానీ ఆ సమయంలో ఎలా తప్పిపోతారో కూడా తెలియదు. ఈయన కనుక ఆ డబ్బు మీద ఆశే లేదు, సమాధానం లేదు, ఈ డబ్బు నాకు వద్దన్న ఆయన ఆ మునీశ్వరుడు ఆ చెక్కు తీసుకొని పరిగెత్తగానే ఆయన అప్పుడు పొరిగాను కూడా. పాపం జాగ్రత్త ప్రియమైన బిడ్డ, మన మనసులను మనం స్వాధీనం చేసుకోవాలి. మనము మన హృదయాల్లో దేనికైతే స్థానం ఇస్తామో అదే మనల్ని నడిపించిద్ది, అంతే, అదే మనల్ని నడిపించిద్ది. ఆలోచించండి, కష్టపడే 2 ఉన్నారండి సమాజంలో, కష్టపడే 2 ఉన్నారు. రెక్కల మొక్కలు చేసుకుని కష్టపడ్డారు. సాయంత్రానికి 700 800 వాళ్ళకి జీతం వచ్చింది. జీతం ఇవ్వగానే ఒకడేమో చక్క పరిగెత్తుకెళ్ళి ఒక మిఠాయి గడ్డు కాడికి వెళ్ళి తీసుకొని తన కుటుంబంకి ఇవ్వాలని పరిగెత్తు ఉన్నాడు తన ఇంటి వైపు. ఇంకొకడేమో అదే కష్టపడి సొమ్ముని తీసుకొని బాల్ షాపుకి వెళ్ళి చేతులు లాగేస్తాయి, కళ్ళు లాగేస్తున్నాయి, తల్లాగేస్తాయి, నరాలు లాగేస్తున్నాయి రా బాబు అని బాల్ షాపుకి వెళ్ళి సగం డబ్బు అక్కడే ఖర్చు చేసి ఇక ఊగుతా, నిదానంగా ఊగుతా, అటు ఇటు ఊగుతా నిదానంగా ఇంటికి వస్తున్నాడు. ఇలా మన హృదయం దేనితో అయితే నిండిందో అది దాని చేత నడిపించబడతారు అంతే ఎవరైనా. అర్థమవుతుందండి? కాబట్టి మనం దేని చేత నడిపించబడుతున్నాం ఒకసారి ఆలోచించండి.
దేవుని యొక్క వాక్యం చేత నడిపించబడితే ప్రియమైన బిడ్డారా, నీ మార్గం ఎప్పుడు వెలుగుమయంగానే ఉండిద్ది. చీకటి అనేది నీ దరిదాపులకు రాదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా మనం నడుచుకుంటామో లేనిపోని ఆశలు వస్తాయి. ఇక దేవునికి విరుద్ధమైన ఆశలు వస్తాయి. ఆశలతో పాటు దేవునికి విరుద్ధమైన మాటలు వస్తాయి. ఆ మాటలతో పాటు దేవుని విరుద్ధమైన కార్యాలు చేసేస్తారు. అంతే, జారిపోతారు. ఇక చిన్నగా జారిపోతారు అంతే. ఆకాను పాపం అవలాగా ఆకాను చూశాడు, బంగారపు కమ్మికెళ్ళి దగ్గ మెరిసిపోతుంది. ఎప్పుడైతే మెరుస్తా కళ్ళలో పడిందో వెంటనే పాపం మనోడు దాని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు చెప్పాడే తీసుకోవద్దని, ఈ బంగారం దేవుని మందిరంలో తీసుకెళ్ళమన్నాడు. మరి ఎంత బాగుంది బంగారం, మెరిసిపోతుంది, బంగారం చాలా బాగుంది, ఏం చేద్దాం, దేవుడు చూస్తాడంట్లే, బయటపడిద్దంట్లే అని ఇప్పుడు ఏదైనా బిడ్డారా ఆ బంగారపు కమ్మిని తీసుకెళ్ళి తన గూడారం మధ్యలో దాచిపెడతాడు. ఫలితంగా అతనికి వచ్చిన లాభం ఏంటి? నయోమి కోల్పోయినట్టు అతడు కుటుంబం అంతా కోల్పోతాడు. అతనితో పాటు తన పిల్లల్ని అందరినీ ఆకుకూరలోయలు వేసి తగలబెడేసి దాన్ని రాళ్ళతో కప్పేస్తారు, పూర్తి చేస్తారు ఆ గుహను. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈ లోకంలో ఎంత ప్రయాసపడ్డా ఏం చేసినా తల్లి, మనం దీవించబడాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే దేవుని కృపను బట్టే. పౌలు భక్తుడు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అంటాడు. అవునా కదా? నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అంటాడు పౌలు భక్తుడు. ప్రతి ఒక్కరు ఇలా అనుకోవాలి. మనం చేసే కష్టం నా దేవుని కృప వలన నేను ఇంత సంపాదించుకోగలిగాను, నా దేవుని కృప వలన నేను ఆరోగ్యం కలిగి జీవిస్తున్నాను, నా దేవుని కృప వలన నేను క్షేమంగా ఉన్నాను, నా దేవుని కృప వలన నా భక్తిని నేను కాపాడుకోగలుగుతున్నాను. భక్తిని కాపాడుకోవడం అన్న సవాలే, మీకు తెలుసో లేదో. అన్నిటికీ మించి ఒక గొప్ప యుద్ధం ఏంటయ్యా అంటే నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవటమే, నీ భక్తిని నువ్వు కాపాడుకోవటమే గొప్ప యుద్ధం. నీ భక్తిని చెడగొట్టడానికి, నీ విశ్వాసాన్ని చెడగొట్టడానికి, నీ సాక్ష్యాన్ని చెడగొట్టడానికి సాతానుడు అనేక రూపాలుగా నీ ముందు ఆకానుకి బంగారు కమ్మి పెట్టినట్టు నీ ముందు అనేక ఆశలు పెడతాడు. అంతే, అనేక ఆశలు పెడతాడు. ఎందుకు? దేవుని మార్గంలో నిన్ను తప్పించడానికి, ఆయన సత్య మార్గం నుండి నిన్ను తప్పించడానికి. సాతానుగాడు నీకు అనేక ఆశలు పెడతాడు. ఎప్పుడైతే నయోమిలాగా దారి తప్పుతావో, ఆకాంలాగా దారి తప్పుతావో జాగ్రత్త, వాడు తన ఉచ్చులోకి లాగి లేనిపోని కష్టాలన్నీ మనిషికి పెడుతున్నాడు. ఎప్పుడయ్యా అంటే దేవుని వాక్యాన్ని విడిచి తిరిగి వారికి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త. మన ప్రయాణం ఎలా ఉంది? మన ఆశయాలతో మనం నడిపించబడుతున్నామా, లేదా దేవుని యొక్క వాక్యానుసారంగా మన బ్రతుకును మలుచుకోగలుగుతున్నామా? ప్రశ్న. దేవుని యొక్క వాక్యం ఎవరి జీవితాలు అయితే పనిచేసిద్దో ప్రియమైన బిడ్డలారా, వారి యొక్క మార్గాల్లో దేవుని యొక్క వెలుగు ఉండిద్ది, వారికి దేవుని దూత కాపుదల ఉండిద్ది, వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని అతడు అనుభవించును అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా వారు చేసే ప్రతి పనిలో వర్ధిల్లేవారిగా ఉంటారు. వర్ధిల్లేవారిగా ఉంటారు. నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని అంటుంది నయోమి. బెత్లెహేము దేవుని ఇల్లని, దేవుడు ఆహారం పంచిపెట్టే రొట్టెల గృహమని ప్రజలందరికీ తెలుసు. అందుకని వాక్యం సెలవిస్తుంది, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను. అది దేవునితో ఉన్నప్పుడండి కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. జీవితం మొత్తం శ్రమలు వస్తాయని చెప్పట్లా, కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు మనం దేవుళ్ళు స్థిరంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? దేవుళ్ళో స్థిరంగా ఉండాలి. ప్రభువే చెప్పాడు ఆ మాట. యేసుప్రభు చెప్పారు లేదా ఆ మాట? ఈయన మాటలు విని బండ మీద తన ఇల్లు కట్టుకున్నవాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన వచ్చి ఆ ఇంటిని కొట్టాను, వరద వచ్చి దాన్ని కొట్టగా ఆ ఇల్లు కూలబడలేదు అంటాడు. ఏం కాలేదంట? ఆ ఇల్లు స్థిరంగా ఉంది. శ్రమలు వస్తాయి, మనిషిని కొడతాయి. ఇబ్బందులు వస్తాయి, మనిషిని గలిబిలి చేస్తాయి. సమస్యలు వస్తాయి, మనిషిని బాధ పెడతాయి. కానీ ఆ మనిషి దేవుని వాక్యము చేత ధైర్యపరచబడుతున్నాడు గనుక ఏ శ్రమ అతనిని దేవుని నుండి దూరం చేయలేదు. అంతే. శ్రమలో నిలబడాలన్నా వాక్యం కావాలి.
ఆ ఇల్లంట బండ మీద కట్టబడిందంట. ఆ బండ ఎవరు? క్రీస్తే. దేవుని వాక్యమును పునాది మీద కట్టబడిన వారమై మనము మన సాక్ష్యాన్ని కాపాడుకున్నట్లయితే ప్రియమైన బిడ్డ, మన ఆశీర్వాదాన్ని ఎవ్వడు అడ్డగించలేడు. ఎవ్వడు అడ్డగించలేడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? మన ప్రయాణాలు ఎలా ఉన్నాయి? దేని కొరకు మన తపన? దేవుని యొక్క మార్గము విడిచి, దేవుని యొక్క వాక్యాన్ని విడిచి తిరిగేవారు ప్రజెంట్ బిళ్ళరా జీవితంలో పెద్దగా ఏమీ పొందుకోలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని విడిచి, దేవుని యొక్క మార్గం విడిచి ఏమైనా పొందుకుంటారా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు మాట అంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం, నాలో ఫలింపని ప్రతి తీగ తీసి పారవేయబడును అంటాడు. పారవేయబడిన వాటిని ఏం చేస్తాడంట? వాటిని పోగు చేసి అగ్నిలో చూడండి, చదవండి 15వ అధ్యాయము యోహాను సువార్త మొదటి నుంచి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను నీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ అది మీరును ఫలింపరా. ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉందును, వాడు బహుగా ఫలించును. అది చూడండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అది మనం ఫలించాలంటే, బహుగా ఫలించాలి అంటే దేవుని యందు నిలిచి ఉండాలట. దేవునికి వేరుగా ఎవరైతే ఉన్నారో వారు తీగ నుండి త్రుంచివేయబడతారు, వేరు చేయబడతారు. వేరు చేయబడిన వారు ఫలింపను లేరు. వేరు చేయబడిన వారు ప్రజలు బిడ్డరా, వారు ఏ తెగులుతో అయితే ఉన్నారో అదే తెగులుతో వాళ్ళు అలాడిపోతూ ఉంటారు. కాబట్టి ఆలోచించండి, నాలో ఫలింపవలనని. ఏమండి, ఆ తీగలోని పనికిరాని తీగలు ఏం చేస్తాడంట ఆయన? నువ్వు బహుగా ఫలించాలని, నువ్వు బహుగా వర్ధిల్లాలని నీలో నీ పనికిరాని తీగ ఏదైనా, అంటే ఏంటి, చేదైన వేరు లాంటిది ఏదైనా అలవాటు, అది ఏదైనా కావచ్చు, దేవునికి విరుద్ధమైన అలవాటు, దేవుడు తీసేస్తాడంట. వాటిని దేవుడే తీసేస్తాడు. నువ్వు అనుకోవచ్చు, ఈ అలవాటున నేను మానుకోలేను, ఈ దుర్వ్యసనం నుండి నేను బయటపడలేను, ఇది నువ్వు మానుకోలేనేమో అని నువ్వు అనుకుంటావు. కానీ దేవుని మీద ఆధారపడితేనంట దేవుడే నీలో పనికిరాని తీగలను తీసివేసి నిన్ను ఆశీర్వదించడానికి శక్తిమంతుడే ఉన్నాడు. నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే, నమ్మవానికి సమస్తము సాధ్యమంటున్నాడు దేవుడు. కాబట్టి నీ గుడారములో కావచ్చు, నీ హృదయంలో కావచ్చు, శపితమైంది ఏదైనా ఉంటే వాటిని తీసి పారవేసుకోమని దేవుడి సమయాన్ని సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, దేవునికి విరుద్ధమైన పాపం ఏంటో అది గ్రహించి ప్రభువా, ఈ విషయంలో నేను తప్పిపోయానయ్యా, దయతో నన్ను క్షమించనయ్యా, నీ వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాను, నీ వాక్యానికి విరుద్ధంగా పాపం చేశానయ్యా, దయతో నన్ను క్షమించనయ్యా, నీ వాక్యం నాలో ఉంచు తండ్రి, నీ కృపాసత్యం నా నుండి తీసివేయొద్దయ్యా అని ఎవరైతే దేవునితో సమాధాన పడతారో, ఎవరైతే తమ పాపాలు ఒప్పుకొని కన్నీటితో ఆయన సన్నిధిలో మోకరిస్తారో, దేవుడు అంటున్నాడు వారితో, ఇతడు సమాధానం గలవాడే తన ఇంటికి వెళ్ళెను. కన్నీటితో ప్రార్థన చేసినటువంటి సొంకరిని చూసి యేసు ప్రభువారు అన్న మాట అది. అయ్యో, నేను చేసిన పాపం బహు ఘోరమైంది నాయనా, దయతో నన్ను క్షమించండి, ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకైనాను నాకు ఆ అర్హత లేదయ్యా, ధైర్యం సరిపోవట్లేదయ్యా అని సొంకరి ప్రార్థన చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రార్థన విన్నా దేవుడు ఏం చేశాడంట?
అతనికి ఏం చేశాడు? సమాధానం దయచేశాడు. ఈ రోజుల్లో మన కుటుంబాల్లో సమాధానం కావాలంటే, మన ఇంట్లో ఆరోగ్యం కావాలంటే, ఇంట్లో ఆశీర్వాదం కావాలంటే, మనం స్థిరంగా నిలబడాలంటే, మనం సాక్ష్యం కాపాడబడాలంటే దానికి ఒకటే ఏంటంటే దేవుని వాక్య ధ్యానమే. దేవుని వాక్యమే. ఆ వాక్యాన్ని చదివేవాడు వాడిపోవటం ఉండదు. ఆ వాక్యం చదివేవాడు దారి తప్పడం ఉండదు. ఆ వాక్యం చదివేవాడు ప్రయోజనం పెట్టారా పతనం అవటం ఉండదు. ఎవరైతే వాక్యం చదువుతారో వారు క్షేమకరంగా నడుచుకుంటారు. ఎవరైతే వాక్యం వింటారో వారు దీవించబడతారు. ఎవరైతే వాక్య ప్రకారం నడుచుకుంటారో వారు బహుగా వర్ధిల్లుతారండి, ఆయుష్ కలిగి. కాబట్టి దేవుడు పాత నిబంధనలు మోషేకు ఆజ్ఞల పలకలను ఇస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కొత్త నిబంధనలు ఏం చేస్తున్నాడు అంటే దేవుని వాక్యానికి ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నాడు. నా రక్త సంబంధాలు ఎవరో కాదు, వాక్యం వింటున్నా మీరే అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. సినాయి కొండ మీద దేవుడు మోషేకు తన వాక్యాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు కొత్త నిబంధనలో తన ప్రజలకు ఏమి ఇచ్చాడు? వాక్యాన్నే ఇచ్చాడు. ఈ వాక్యాన్ని గౌరవిస్తే మీరే నా రక్త సంబంధులు. కాబట్టి ప్రియమైన బిడ్డ జాగ్రత్త. దేవుని యొక్క సన్నిధికి దూరమైనటువంటి నయోమి సమస్తాన్ని కోల్పోయింది, కుటుంబాన్ని కోల్పోయింది. నయోమి అంటుంది, నేను సమృద్ధి కలిగి దేవుని సన్నిధిలో నుండి బయటికి వెళ్ళిపోయాను. ఇదిగో ఇప్పుడు రిక్తురాలిగా చేదుతో, బహు కఠినమైన చేదుతో నింపబడి మరలా నా దేశానికి నేను వచ్చాను అంటుంది. దేవుని సన్నిధికి దూరమైనటువంటి వారి జీవితాలలో బైబిల్లో చూసినా బయట చూసినా అంతకంతకు చెడిపోవడం తప్పితే బాగుపడటం అనేది ఎప్పటి వరకు లేదు. భూమి పుట్టిన కానీ చెప్పడదాకా దేవుని సన్నిధికి దూరం అయితే ఒక నయోమియే కాదు, ఒక ఆకానే కాదు, ఒక గెహజే కాదు, చిన్న కుమారుడు విషయం చూడండి. తండ్రి ఇంట ఉన్నంత కాలం ఎలా ఉన్నాడు? రాజకుమారుడులా ఉన్నాడు. రాజవస్త్రాలు వేసుకొని బంగారు పొంగరాలు తొడిగి రాజభోజనం తింటా సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఏమండి భ్రమపరిచేటువంటి వారి స్నేహితుల మాట విని తండ్రి ఇంటికి దూరం అయిపోయాడో అప్పుడు ఆ వస్త్రాలు పోయినాయి, బంగారం పోయింది, ఏమండి ఆ కళంతా కోల్పోయాడు, ఆ రాజకళంతా కోల్పోయాడు, బెకార్లా తయారైపోయాడు, పిచ్చోళ్ళ మారిపోయాడు. ప్రజలు బిళ్ళరా, చిరిగిన బట్టలు, చింపిరి జుట్టు, మురికి జీవితం, ఏమి లేదు అక్కడ. చివరికి పందులు తినే పొట్టన్న తిందాం ఆకలి తీర్చుకోవడానికి అని వెళ్ళి అక్కడే పాపం మనోడు మారు మనసు పొందుతాడు. ఎందుకు ఈ జీవితం? నా తండ్రి ఇంట పనులు సైతం మంచి ఆహారం తింటున్నారు, కనీసం నా తండ్రికి కొడుక కాకపోయినా ఇంట్లో పనివానిగానైనా ఉంటాను అని నా తండ్రిని అడుగుతాను వెళ్ళి అని మరలా నయోమి గనక తిరిగినట్టు చిన్న కుమారుడు కూడా ఏం చేశాడు? తండ్రి వైపు తిరిగాడు. తండ్రి అల్లంత దూరాన్ని చూడగానే కుమారుని గుర్తుపెట్టుకొని ముద్దు పెట్టుకొని తను కోల్పోయిన అంతస్తంతా ఆశీర్వాదం అంతా తిరిగి తన కొడుకు తండ్రి ఇచ్చేస్తాడు. ఎవరైతే నా జీవితాల్లో అన్నీ కోల్పోయాను, ఇక నాకు బతుకు లేదు, నా బతుకు ఇంతే, నన్ను ఎవరు మార్చలేరు, మారిన నేను ఎవరికి ఉపయోగపడను అని అనుకుంటున్నారో వారందరూ గ్రహించాల్సిందే ఒకటే, తిరిగి నువ్వు దేవుని యొద్దకు రాగలిగితే నిన్ను ఎంత వైభవంగా దేవుడు మారుస్తాడో, ఎంత బలమైన వ్యక్తిగా దేవుడు మారుస్తాడో, ఎంత ఆశీర్వాదకరంగా దేవుడిని నిలబెడతాడో నువ్వే చూస్తావు. అంతే. తిరిగి వచ్చిన వాడు చెప్తాడు అంతే. దేవుని యొక్క దయ అదే, దేవుని కృప అదేనండి. దేవుడు ఎదురు చూసేది అదే, మానవుల్లో తిరిగి రావాలని. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. కాబట్టి ఎవరైతే నలిగిపోతూ ఉన్నారో, ఎవరైతే సమస్యల చేత బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల చేత బాధపడుతున్నారో, అన్నిటికీ మించి ఇక నా జీవితం బాగుపడదు, నేను ఇంతే, నా జీవితం శపితమైంది అని అనుకుంటున్నారో వారు గనక మనసు మార్చుకొని దేవుని సన్నిధికి వచ్చినట్లయితే మరలా ఆయన చిగురింపజేసేవాడై ఉన్నాడు. వాడిపోయినటువంటి నయోమి జీవితాన్ని, శపితమైన నయోమి జీవితాన్ని మరలా ఎప్పుడైతే నయోమి ఆ మోయాబు దేశాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధి అయినటువంటి
బెత్లెహేముకు వచ్చిందో అప్పుడు ఆమె ఆశీర్వదించబడింది. మళ్ళీ దేవుడు ఒక వ్యక్తిని చూపించాడు, బోయాజుని. ఆ బోయాజు ద్వారా నయోమి వారి కోడలు ప్రధాని బిడ్డరా వివాహం జరిగినప్పుడు చక్కని బిడ్డ వారికి పుట్టినప్పుడు ఆ బిడ్డను నయోమి చేతులు పెట్టి, ఇదిగో ఇక ఇతని నీ స్వాస్థ్యం అన్నప్పుడు ప్రధాని బిడ్డరా నయోమి గారు ఎంతో సంతోషిస్తాడు, ఎంతో సంతోషించింది. కోల్పోయినటువంటి ఆనాడు దేవుని నిబంధన ప్రకారం తిరిగి తన వంశాన్ని వృద్ధి చేసుకునేది. ఆలోచించండి. కాబట్టి కోల్పోయిన సంతోషం మనం తిరిగి పొందుకోవాలంటే, కోల్పోయిన ఆశీర్వాదాలను మనం తిరిగి పొందుకోవాలంటే, కోల్పోయినటువంటి జీవితాన్ని మరలా నూతనంగా తిరిగి పొందుకోవాలి అంటే అది ఒక్క దేవుడు మాత్రమే ఇవ్వగలిగేదండి. దేవుని వాక్యం ద్వారా మాత్రమే మన జీవితాలు మార్చబడేది. కాబట్టి చేరి వచ్చిన మందరం ఒకటే గ్రహించాలి, ఏంటంటే దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచుదాం. ఎస్, దేవుని అందు విశ్వాసం ఉంచావా మనం వర్ధిల్లుతాం. ఆనాడు మారాగా మారిపోయిన నయోమి జీవితాన్ని మరలా దేవుడు మధురంగా మార్చి పారేశాడు. రూతుమునిచ్చాడు ఆమెకు తోడుగా, ఆమెకు ఆధారంగా. వాస్తవానికి రూతుము కూడా నయోమిని వదిలిపెడితే ఇక ఆమె ఎవరు చూసుకునేవాళ్ళు లేరేక ఆమె జీవితం భయంకరంగా ఉండేది. కానీ రూతుముని దేవుడు తోడిచ్చాడు, ఆమె చివరి క్షణాలు సంతోషంగా జీవించింది. కాబట్టి ఆలోచించండి ప్రధాని బిడ్డరా, మనం మన యొక్క జీవితాలు సంతోషంగా ఉంచుకోవాలంటే, సమాధానకరంగా ఉంచుకోవాలంటే దేవుని యొక్క సన్నిధిలో సంతోషించే వరంగా ఉండాలి. ఒకటంట కష్టపడి పనిచేసి ఇందాక చెప్పినట్లుగా పిల్లలు తినడానికి కొన్ని తినుబండారాలు తీసుకొని ఇంటికి వెళితే ఆ ఇంటికి వెళ్ళగానే ఆమె సరిగా చూసుకోదంట, ఆయన్ని చూసుకోదంట, చాలా బాధేసిద్దంట. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు మనవాడికి. అయితే మనవాడికి ఒక అలవాటు ఉంది, ఏంటంటే ప్రార్థనకి వెళ్ళే అలవాటు. ఏం చేయాలో అర్థం కానప్పుడు పాదిరి గారు చెప్పాడు, పాదిరి గారు నాకంతా బాగానే ఉందండి, కానీ మా ఆవిడ కూడా మారు మనసు పొందాలి, నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది, ఆమె వల్ల నేను కోపం తెచ్చుకోవాల్సి వస్తుంది, ఎక్కడ కోపపడి తిడితే కొడితే మరలా కాపురం రోడ్డు మీద పడితే అని భయపడి నేను ఏం చేయలేకపోతున్నాను, ఏం చేయాలి పాస్టర్ గారు చెప్పండి, నా సాక్ష్యాన్ని కాపాడుకోవాలంటే కత్తి మీద సామైపోతుంది, ఇంట్లోని శత్రుత్వం, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అంచుకొని లేకపోతున్నాను అని పాస్టర్ గారికి పాపం తన బాధను ఎలగొక్కుతా ఏడుతున్నాడు. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, నాయనా నీవు నీ సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి గొప్ప యుద్ధాలు చేయని అవసరం లేదు, మరేం చేయాలి, ఏమి లేదు, సాయంత్రం పూట నీ ఇంట్లో చిన్న ప్రార్థనా కోడికి ఏర్పాటు చేసుకో, మాయ్ రండి కుసేపు కూర్చుందాం, పాటలు పాడుకుందాం, దేవుని వాక్యం విందాం అని సమకూర్చు. వాళ్ళు కూర్చున్న తర్వాత ఒక పాట పాడుకొని నీకు తెలిసిన మాటలు కొన్ని నీ భార్య చెప్పేసి అన్నాడు. వినాలిగా పాస్టర్ గారు, కూర్చోవాలిగా, చేర్చుడయ్యా, ఇవాళ రాదు, రేపు చెయ్యి, రేపు రాదు, ఎల్లుండి చెయ్యి, మనం నమ్మిన దేవుడు సజీవుడు కదా, ఎందుకు రాదనుకోవాలా, ఎందుకు మారనుకోవాలా, చెయ్యి అన్నాడంట. సరేలేని ఇక వాడు సాయంత్రం పని అంత కష్టపడ్డా సరే పాపం రెక్కల మొక్కలు చేసుకొని అల్లాడిపోయినా సాలిపోయిచ్చినా ఇక దేవుని సన్నిధిలో కూర్చొని అమ్మాయి రండి ఒక పాట పాడుకొని ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడు ఏమేక దిక్కులు చూస్తాం, ఇదేంది కొత్తగా మళ్ళీ ఇది ఇంట్లో ప్రార్థన అని, ఇక రండి ఇటు చచ్చి రాలే రండి కూర్చోండి అన్నాడంట. గదువుతా టక్కునొచ్చి కూర్చోంది. ఆ పాట పాడారు పిల్లలందరూ కలిసి, ఆయన పాట పాడాడు, దేవుని మాటలు కొన్ని ఇదిన అయినండే అని చక్కగా ఆయన చెప్తూ ఉంటే ఆమె ఆలకించింది, అయిపోయింది. అలా ప్రియమైన బిడ్డలారా ఒక వారం ఇంట్లో ప్రార్థన గొడవ పెట్టాడు. వారం తర్వాత నెక్స్ట్ ఆదివారం మాయ్ ఎందుకు ఇంట్లో ఉంటారా, ప్రార్థనకి వెళ్ళినవరా అంటే ఆమె ఎప్పుడులాగా నీతో నాకెందుకు నువ్వు అని గదం లేదు, తల రుద్దుకుంటా సర్లే అని వెళ్ళింది. వెళ్ళిన ఆమె ఇంకా వెనక్కి తిరిగి చూసింది లేదండి. తన భర్త కంటే ఇక ఆమె గొప్ప ప్రార్థనా పర్వాలు అయిపోయింది. అవునండి, అందుకని వాక్యం సెలవిస్తుంది, కానీ మీ పవిత్ర ప్రవర్తన వల్ల మీ భర్త ఆ నడవడి రాబట్టవచ్చు అని వాక్యం సెలవిస్తుంది.
భర్తలైనా భార్యలైనా మన పవిత్ర ప్రవర్తన వల్ల దేవుడు కార్యం చేసేవాడిగా ఉంటాడు, కుటుంబాలను కట్టేవాడిగా ఉంటాడు. ఈ రోజుల్లో కుటుంబాల్లో సమాధానం ఎందుకు ఉండలేదురా బాబు అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం వల్లే. ఒకరి ఆలోచనలు ఒకరికి గలవు, కలిసినట్టు ఏమంటారు అంత విరుద్ధం. వారి ప్రవర్తించిన పిల్లలు కూడా దారి తప్పేవారిగా ఉంటారు, మాట అనరు. సమాజంలో చూడండి ఈ రోజుల పిల్లల్ని అబ్బాయి ఇట్రారా అంటే కింద మీద చూసి ఎవడను అన్నట్టు పోతారు. మరి నడమంత్రంగా తయారైపోయారు ఈ రోజుల పిల్లలు. ప్రార్థన జరుగుతూ ఉంటే ఒక స్థలంలో ప్రార్థన జరుగుతూ ఉంటే అంట పిల్లడు ఒకడు వచ్చి పెద్ద గేగెత్తున్నాడు. పెద్ద గేగలేస్తుంటే ఇంకో పిల్లడు వచ్చి మెడ మీద ఒక దెబ్బ కొడతాడు. ఎక్కడ నువ్వు కేకలేసి పోతలుగా అన్నాడు. ప్రార్థన జరుగుతుంటే వాక్యం ఏమైనా జరుగు ఎక్కడ నువ్వు కేకలేసేది? ఇద్దరు ఒకే వయసు. మళ్ళీ ఒకడేమో చర్చి ముందు కేకలేస్తున్నాడు వచ్చే, ఇంకొకడేమో కేకలేసాడు మెడ మీద ఒక్కడు కొట్టి పోతలుగా అన్నాడు. అంటే మార్పు, పిల్లల్లో మార్పు చూస్తున్నాం మనం. ఎవరికి విలువ ఇవ్వాలి, ఎక్కడ విలువ ఇవ్వాలి, ఎక్కడ మనం మౌనంగా ఉండాలి, ఎక్కడ తగ్గించుకొని ఉంటే మన యొక్క జీవితాలు వర్ధిల్లుతాయి, ఎక్కడ మనం బాగుంటే మనం ఆశీర్వదించబడతాము అనేది పిల్లలకు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు నేర్పించాలి. ఈ రోజుల్లో చూస్తే పండగ వస్తే చాలు సాతాను గత్తర అంతా చూస్తాం. ఏం చూస్తాం? సాతాను గత్తర, డిస్కో డాన్సులు, డీజేలు, భోజేలు, భయంకరంగా అప్పుడే సినిమా పాటలు పెట్టి యేసుక్రీస్తు ప్రభువు పుట్టినరోజు చేసే గత్తర ఉందో చూడండి. కొండ కింద జరిగేటువంటి దూడగత్తర అది. ఏం గత్తర? దూడగత్తర అది. పైనేమో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆజ్ఞల పలకలు మోషేకి ఇస్తే ఆజ్ఞల పలకలు తీసుకొని వచ్చేలోపు ఈ కింద సాతాను సంత ఏం చేస్తున్నారు? మందు తాగి చిందేస్తున్నారండి. మందు తాగి చిందేస్తున్నారు. ఎలా ఉన్నారండి ఈ రోజుల్లో పిల్లలు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? లేదంటే దేవునికి విరుద్ధమైన కార్యకలాపాలు మునిగి ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. నయోమి దేవుని యొక్క సన్నిధిలో నుండి మోయాబు దేశానికి వెళితే మొత్తం పోగొట్టుకుంది. ఈ రోజుల్లో పిల్లలు దేవుని యొక్క సన్నిధి నుండి దూరం అయిపోతున్నారా? జాగ్రత్త, వారి భవిష్యత్తు ఏమైద్దో. దేవుని సన్నిధి నుండి దూరం అయిపోతున్నారా? జాగ్రత్త, భార్యాభర్తలను మీ యొక్క కుటుంబ పరిస్థితి ఎవరికి ఏమైద్దో. వాళ్ళు పురుషులైనా కావచ్చు, స్త్రీలైనా కావచ్చు, దేవుని సన్నిధికి ఎవరైతే దూరం అయిపోతున్నారో వారి జీవితాలలో మాత్రం జాగ్రత్త, ఎలుగుబంటి దాగి ఉన్నది. ఏం దాగి ఉంది? ఎలుగుబంటి. ఏంటమ్మా? ఎక్కడ దాగి ఉంది ఎలుగుబంటి? ఎలీషా గారు కొండకి వెళ్తా ఉన్నాడు. పిల్లలు ఏమంటారు? అరే బోడివాడని ఎలీషా ప్రవక్తని ఎగతాళి చేస్తారు. చెవట్లా కొంతమంది పిల్లలు దేవుని భయం అస్సలు ఉండదు. వీళ్ళు కూడా ఆ రకమే బోడివాడి సేవకుని ఎగతాళి చేస్తా ఉన్నారు. అప్పుడు సేవకునికి కోపం వచ్చింది, ఎలీషా ప్రవక్త గారికి కోపం వచ్చింది. నేను నిజంగా ప్రవక్తనైతే ఈ క్షణమే ఎలుగుబంటి వచ్చి మీ అందరినీ సంహరించుతా అంటాడంట. అడవిలోంచి ఆడ ఎలుగుబంటి వచ్చి ప్రజలను బిడ్డరా అక్కడున్న పిల్లలందరినీ చంపేసిద్ది అంతే. దేవుని ఉగ్రత గురవుతారండి. కాబట్టి జాగ్రత్త, ఇది చెడిపోయే కాలం, చెడగొట్టే కాలం, చెడిపోతున్న కాలం. ఈ కాలంలో ప్రజలను బిడ్డ నువ్వు జాగ్రత్త, నీ పిల్లల జాగ్రత్త, నీ కుటుంబం జాగ్రత్త. ప్రతిదినం నీ ఇంట్లో సన్నిధి జరుగుతుందా? ప్రతి ఉదయం సాయంత్రం ప్రార్థన జరుగుతుందా? అలా నీ పిల్లాడిని నువ్వు మోకరింపజేస్తే, నీ కూతురిని నువ్వు మోకరింపజేస్తే పెద్ద అయినాక వారు విశ్వాసం కలిగి ఉంటారు, వారి జీవితాలను వారు కాపాడుకోగలరు. అలా కాకుండా నీ మటుకు నువ్వు సీరియల్ చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా, నీ పిల్లాడిని గాలికి వదిలేసి, నీ కుమార్తెను గాలికి వదిలేసి నీ ఇష్టానుసారంగా తిరిగితే జాగ్రత్త, రానున్న కాలంలో ఎక్కడ ఏ ఎలుగుబంటి దాకా ఉందో తెలియదు. పాపం దేవుని సన్నిధి నుండి దూరమైన నయోమి మారాగా మార్చబడిందండి. శాపాన్ని కొని తెచ్చుకుంది. కానీ తెలుసుకున్న ఆమె అందరినీ కోల్పోయిన తర్వాత తన ఒక్కతే రిక్తురాలిగా వచ్చింది మరలా బెత్లెహేముకి. దేవుడు మరలా ఆమెను దీవించాడు. కానీ ఏమి లాభం? అయిన వారందరూ వెళ్ళిపోయారు కదండి. ఆకాను
దేవుని చేత ఆస్వాదించబడాలి. దేవుని ప్రజలు నడుస్తున్నారు కదా, వాళ్ళతో పాటు నడవాలి. కానీ ఇతను ఏం చేశాడు? బంగారు కమ్మిని షీనాను వస్త్రాన్ని తీసుకొని గోడారం మధ్యలో దాగిపిచ్చి పెట్టాడు. తద్వారా యుద్ధంలో ఓడిపోయారు ఇశ్రాయేలీలు. దేవుని ప్రజలే ఏమండి అన్యుల చేతిలో ఓడిపోయారు. దేనివల్ల అంటే ఆకాను చేసిన పాపం వల్ల 30 మంది పైగానే చనిపోతారు పాపం యోధులు. 30 మంది పైగాని కుటుంబాలలో దుఃఖం, రోదన. దేవుడిని అడిగితే మీలో ఒకడు పాపం చేశాడు నాకు విరుద్ధంగా, నేను చేయొద్దన్న పని చేసి ఇదిగో ఈ దుఃఖానికి కారణమయ్యాడు, ఈ ఓటమికి కారణమయ్యాడు అని దేవుడు చెప్పినట్టు యెహోషువ చేసినప్పుడు ఎవరో కాదు ఆకానే అని తేలింది. కాబట్టి ఆకాన్తో పాటు వారి పిల్లల్ని ప్రియమైన పిల్లరా ఒక గుహలో పెట్టి కాల్చి చంపేసి ఆ గుహను రాళ్ళతో నింపేశారు. దేవునికి విరుద్ధమైన కార్యాలు ఎప్పటికైనా చేయటేనమ్మా మంచిది కాదు. కాబట్టి వాక్యం వింటున్న వారులారా, దేవుని యొక్క వాక్యానికి లోబడి ఋతుమ వలె మరలా చిగురిస్తావో, అదే వాక్యాన్ని విసర్జించి ఆకాను వలె దేవుని ఉగ్రత పాలవుతారో అది మీ ఇష్టం, మీ ఇష్టం. కాబట్టి మనం మాత్రం దేవుని యొక్క వాక్యానికి లోబడి మన ప్రవర్తన సరిదిద్దుకొని గొప్పగా బహుగా ఆయన సన్నిధిలో వర్ధిల్లి ఆశీర్వదించబడి ఆయన రాకడ లేవనెత్తబడి పరలోక రాజ్యం స్వతంత్రించుకుందుము గాక. ఆమేన్.